పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 21వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ గ్యాప్ డౌన్ అయినాయి మార్నింగు. దాని తర్వాత కొద్దిగా రికవరీ అయింది. బట్ సెకండ్ హాఫ్లో హెవీగా సెల్లింగ్ అనేది జరిగింది. అయితే దీనికి గల కారణాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఇండిసెస్లో అంటే మనకున్న సెక్టార్స్ ఉన్నాయి కదా, దాంట్లో మెటల్స్, డిఫెన్స్, రియాలిటీ సెక్టర్ అనేది టాప్ లూజర్గా ఉంది. మోర్ దాన్ 2% లాస్ అయిపోయింది. ఇక ఎఫ్ఎంసీజీ మాత్రం గ్రీన్లో ఉంది, బట్ జస్ట్ 0.17% మాత్రమే గ్రీన్లో ఉంది. సో అన్ని సెక్టార్స్ దాదాపుగా ఎఫ్ఎంసీజీని మినహాయిస్తే నెగిటివ్లో క్లోజ్ అవ్వడం గమనార్హం. నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లో ముఖ్యంగా మెటల్స్ నుంచి జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, టాటా స్టీల్ అనేది మోర్ దాన్ 2% నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి, టాటా కన్జ్యూమర్స్ అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో నిఫ్టీ 50లో అయితే బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. క్రిప్టో కరెన్సీస్ వచ్చేసరికి హెవీగా ఫాల్ అనేది జరుగుతుంది. అయితే దీనికి గ్లోబల్గా అన్సర్టనిటీ అనేది కారణమైంది. అయితే మేజర్గా ఇంపాక్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇక్కడ యుఎస్లో మ్యాక్రో ఎకనామిక్ అన్సర్టనిటీ అనేది ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే సెప్టెంబర్ జాబ్స్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి రేట్ కట్ డెసిషన్ అనేది కొద్దిగా అన్సర్టైన్గా ఉంది. అంటే రేట్ కట్ జరుగుతుందా లేదా అనేది. అట్ ద సేమ్ టైం అక్టోబర్ డేటా కూడా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ డేటా అనేది మిస్ అయింది, ఎందుకంటే గవర్నమెంట్ షట్ డౌన్ వల్ల. అందుకని చాలామంది ట్రేడర్స్ అనేది కాషియస్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం బిట్కాయిన్ వేల్స్ కూడా 11,000 బిట్కాయిన్స్ అనేది సేల్ చేశారు. సో ఓవరాల్గా యుఎస్ మ్యాక్రో ఎకనామిక్ డేటా కావచ్చు, పెద్దవాళ్ళు బిట్కాయిన్స్ సేల్ చేస్తున్నారన్న సెంటిమెంట్ కావచ్చు, క్రిప్టో కరెన్సీలో ప్రెషర్ అనేది క్రియేట్ చేసింది. సో చాలా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. దాంట్లో మనం చూస్తూ ఉంటే మన మార్కెట్స్ అయితే ఇంతలాగా పెరుగుతున్నాయి, బట్ మన స్టాక్స్ మాత్రం పెరగట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, ఓన్లీ మేజర్గా 6-7 స్టాక్స్ మాత్రమే హెవీగా ఈ యొక్క బ్రాడర్ మార్కెట్కి కంట్రిబ్యూట్ చేశాయి అన్నమాట. దాంట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్ అనేది ఏకంగా 930 పాయింట్లు కంట్రిబ్యూట్ చేసినాయి, అంటే పైకి వెళ్ళటానికి. ఇక నెక్స్ట్ 7 స్టాక్స్ వచ్చేసరికి ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్సిఎల్, టీసీఎస్, ఎంఎండ్ఎం, ఐసిఐసిఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ అనేది 420 పాయింట్లు అయితే కంట్రిబ్యూట్ చేసినాయి పైకి వెళ్ళటానికి. ఇక వేరేవి చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి, అంటే మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించినవి లైక్ టైటాన్ కావచ్చు, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, నెస్ట్లీ, బజాజ్ ఫైనాన్స్, ఇవి 250 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసినాయి. సో మేజర్గా ఈ యొక్క స్టాక్స్లో కొద్దిగా బాయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తూ ఉంది, బట్ మిగతా వాటిల్లో పెద్దగా ఇంట్రెస్ట్ అనేది లేదు. సో ఇక్కడ బ్రాడర్ మార్కెట్ పెరగడానికి కొన్ని స్టాక్స్ మాత్రమే కారణమయ్యాయి. ఇది మనం లాంగ్ టర్మ్లో కొద్దిగా కాషియస్గానే ఉండాలి. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్గా ఉంది అంటే దాంట్లో స్మాల్ క్యాప్ కంపెనీస్ కావచ్చు, మిడ్ క్యాప్, మైక్రో క్యాప్ అన్నీ కూడా ఎంతో కొంత ట్రావెల్ అనేది చేస్తూ ఉండాలి బుల్లిష్గా. బట్ ఇక్కడ కొద్దిగా దీన్ని మనం ఆలోచించాల్సిన విషయం అనమాట. ఎందుకంటే కొన్ని స్టాక్స్ని మాత్రమే వాళ్ళు బై చేసి మార్కెట్స్ని ఆల్ టైమ్ హైలో తీసుకెళ్తూ ఉన్నారు. ఇది ఒక కాషన్ నోట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియాకి సంబంధించిన బిజినెస్ యాక్టివిటీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 6 months లోలో ట్రేడ్ అవుతుందన్నమాట. అంటే బిజినెస్ యాక్టివిటీ కొద్దిగా తగ్గిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఇండైరెక్ట్గా మార్కెట్స్ని కావచ్చు అండ్ ఓవరాల్గా ఎకానమీని కూడా నెగటివ్గా ఇంపాక్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మీషో అనేది మొత్తం మీద 52,500 crores వాల్యుయేషన్స్తో ఐపీఓ అనేది లాంచ్ చేయడానికైతే సన్నాహాలు చేస్తూ ఉంది. ప్రాబ్లీ వీళ్ళు డిసెంబర్లో అయితే ఐపీఓ అనేది లాంచ్ అయితే జరగవచ్చు. కోటాక్ మహీంద్రా బ్యాంక్ బోర్డు వచ్చేసరికి ప్రస్తుతానికి వీళ్ళు స్ప్లిట్లే చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. దాన్ని అయితే అప్రూవ్ చేసింది. సో ప్రాబ్లీ ఒక స్టాక్ అనేది 5 స్టాక్గా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే మన డిమాట్ అకౌంట్లో పెరుగుతాయి, బట్ ఈ యొక్క వాల్యూ మాత్రం సేమ్గా ఉంటుంది. సో ట్రంప్ గారు ఈ యొక్క టారిఫ్ విధి విధానాలు అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇండియా రూపీ అనేది చాలా డెప్రిషియేట్ అయింది, అంటే పడిపోతూ వస్తుంది. సో ప్రస్తుతం అయితే రికార్డు లోలో ట్రేడ్ అవుతుంది. 89.46 అనమాట ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు. సో ప్రస్తుతానికి ఇండియన్ రూపీ వీక్గా ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 3% దాకా పెరగడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం కంపెనీ $1 billion ఫండ్ అనేది రైజ్ చేస్తుందని చెప్పేసి ఒక అప్డేట్ అనేది వచ్చింది. అయితే స్టిల్ ఏంటంటే కంపెనీ దీని గురించి ఎటువంటి క్లారిఫికేషన్ అనేది ఇవ్వలేదు. సమ్టైమ్స్ ఏంటంటే ఇది జస్ట్ రూమర్ అట్లాంటిది అయ్యి ఉండొచ్చు, బట్ ఎనీహౌ ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే మనకు లేదనమాట. బట్ స్టిల్ స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఫిజిక్స్ వాళ్ళ షేర్స్ వచ్చేసరికి థర్డ్ డే కూడా లాస్లో అయితే ట్రేడ్ అయ్యాయి. సో ప్రస్తుతం దేంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలా లేదా అన్న విషయానికి వచ్చేసరికి అయితే చాలామంది ఎనలిస్టులు ఏంటంటే
కాషన్గా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారన్నమాట. ఎందుకంటే హయ్యెస్ట్ వాల్యుయేషన్స్లో కంపెనీ అనేది ఉందని చెప్పేసి అందరు చెప్తూ ఉన్నారు. సో ప్రాబ్లీ కొద్దిగా డిస్కౌంట్ అయిన తర్వాత మనం లాంగ్ టర్మ్ అనేది దీంట్లో అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్స్ ఈరోజు వచ్చేసరికి చాలా వాటికి బుల్లిష్గా ట్రేడ్ అయింది ఇంట్రాడేలో. ఎందుకంటే చాలామంది బ్రోకరేజ్ సంస్థలు అయితే దీని మీద పాజిటివ్గా ఉన్నారు. సో మొత్తం మీద ఏంటంటే LSEG డేటా ప్రకారం మనం చూసుకున్నట్టే 34 మంది అనలిస్టులు దీని మీద బై రేటింగ్ అనేది ఇనిషియేట్ చేశారు. టార్గెట్ వచ్చేసరికి 4118 రూపాయలు. సో ఎనీహౌ చాలామంది బ్రోకర్స్ అయితే దీని మీద పాజిటివ్గా ఉన్నారు కాబట్టి స్టాక్ అనేది ఈరోజు ఇంట్రాడేలో పాజిటివ్గా రియాక్ట్ అయింది. రీసెంట్గా గ్రో స్టాక్ అనేది ప్రాఫిట్ బుకింగ్ సిగ్నిఫికెంట్గా కపుల్ ఆఫ్ డేస్లో జరిగింది. ఎనీహౌ ఈరోజు మళ్ళీ బులిష్లోకి రావడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్న విషయానికి వచ్చేసరికి మాస్టర్ క్యాపిటల్ ఏమంటుందంటే ప్రస్తుతానికి హెడ్విండ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అంటే నియర్ టర్మ్ కొద్దిగా ఇష్యూస్ అనేది ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే డిప్స్లో మాత్రమే ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకుంటే మంచిదని చెప్పేసి అడ్వైస్ చేస్తూ ఉన్నారు. క్యాపిలరీ టెక్నాలజీస్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు లిస్ట్ అయిన విధానంలో ఏంటంటే కొద్దిగా వీక్నెస్ అనేది కనిపించింది. డిస్కౌంట్లో లిస్ట్ అయింది, బట్ అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా బౌన్స్ అనేది జరిగింది. మొత్తం మీద ఇంట్రాడేలో అరౌండ్ 13% పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. ఇక నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే దీని యొక్క ఫ్యూచర్స్ 26,070 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది పరిశీలన చేసినట్టయితే 1 అనేది చూపిస్తుంది. మొత్తం మీద బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో సెంటిమెంట్ ఎలా ఉందంటే బేరిష్ అనేది ఇండికేట్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో దీని యొక్క ఫ్యూచర్స్ 58,876 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.89 అనేది చూపిస్తుంది. అంటే ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి స్లైట్గా బేరిష్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మొత్తం మీద బేరిష్ ఇండికేషన్ అనేది చూపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి దీని యొక్క ఫ్యూచర్స్ 85,363 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.75 అనేది చూపిస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ సెంటిమెంట్ అనేది స్ట్రాంగ్ బేరిష్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. ఈరోజు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 12.3% అనేది ఇంక్రీజ్ అయింది. సిగ్నిఫికెంట్గా వోలటాలిటీలో ఇండియన్ మార్కెట్స్ ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి బులిష్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ మోడ్లో కనిపిస్తూ ఉంది. ఎనీహౌ కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. ఈరోజు మనం చూస్తున్న సమయానికి 117 పాయింట్లు పాజిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ వచ్చేసరికి అందరూ కూడా 26,000 పైన సస్టైన్ అయింది. కొద్దిగా ఫాస్ట్గా పైకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం, బట్ అనుకోకుండా ఏంటంటే మార్కెట్స్ అనేది యూటర్న్ తీసుకుంది. ఎనీహౌ ఇమీడియట్గా 26,304 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 25,934 అనేది ఇంపార్టెంట్ సపోర్టు నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 58,577 ఇంపార్టెంట్ సపోర్ట్, 60,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్లో 85,571 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 84,251 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,20,600 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్, 1,26,251 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సిల్వర్లో 1,47,977 ఇంపార్టెంట్ సపోర్ట్, 1,59,504 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. క్రూడ్ ఆయిల్లో 5,133 ఇంపార్టెంట్ సపోర్ట్, 5,290 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్లో 408 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 382 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. ఇక బిట్ కాయిన్ ఎక్కడ కూడా ప్రస్తుతం అయితే హాల్ట్ అనేది లేదు, సిగ్నిఫికెంట్గా కిందకు వెళ్ళిపోతూ ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఇమీడియట్గా 76,202 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా అనమాట. ఇమీడియట్గా రెసిస్టెన్స్ వచ్చేసరికి 86,443 అనేది కనిపిస్తూ ఉంది. సో యుఎస్ మ్యాక్రో ఎకనామిక్ డేటా అనేది బాగలేదు కాబట్టి ఈ యొక్క క్రిప్టో కరెన్సీలో డౌన్ ట్రెండ్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మన మార్కెట్స్లో కూడా స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్లో హెవీగా సెల్ ఆఫ్ అనేది జరుగుతూ వస్తుంది గత కొన్ని రోజుల నుంచి కూడా. మన మార్కెట్స్ కూడా ఏంటంటే కొద్దిగా కాషియస్గా టర్న్ అయ్యాయన్నమాట. అందుకని ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. అట్ ద సేమ్ టైం లాస్ట్ మూమెంట్లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో అప్ సైడ్ కొద్దిగా లిమిటెడ్గా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే గ్లోబల్ క్యూస్ అనేది మార్కెట్ని అయితే డ్రాగ్ చేస్తూ ఉన్నాయి. మరొక ఇంపార్టెంట్ విషయం ఈరోజు మనం తెలుసుకుంది ఏంటంటే నిఫ్టీని కానీ బ్యాంక్ నిఫ్టీని కానీ సెన్సెక్స్ని కానీ అంటే బ్రాడర్ మార్కెట్ని పెంచిన వాటిలో కొన్ని స్టాక్సే ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి ఏంటంటే కొద్దిగా ప్లే అనేది జరిగింది. మార్కెట్ని డ్రైవ్ చేయడానికి కొన్ని స్టాక్స్ని మాత్రం ఎంచుకొని వాటిని స్ట్రాంగ్గా పైకి తీసుకెళ్లారు. బట్ బ్రాడర్గా మనం తీసుకున్నట్టయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ కంపెనీల్లో పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అనేది జరగలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో కొద్దిగా కాషియస్గా ఉండాలి, అప్ సైడ్ లిమిటెడ్గా ఉండే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను.
ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.